ఓం నమో వెంకటేశాయ. ప్రపంచ ధ్యాన దినోత్సవ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ప్రపంచానికి ధ్యానం కొత్తేమో కానీ భారతదేశంలో పుట్టి సనాతన ధర్మంలో పెరిగినటువంటి మనందరికీ ధ్యానం అనేది వెన్నతో పెట్టినటువంటి విద్య. ఈ ధ్యానం అనేది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా, వర్చువల్ రియాలిటీ లాగా బాగా ట్రెండ్ అవుతున్న సబ్జెక్ట్. దీని మీద ఎన్ని రకాల సంస్థలు ఎన్నో రకాల కోచింగ్ ప్రోగ్రామ్స్ పెట్టడము, వీటితో మాదే గొప్ప అని ప్రకటించుకోవటం కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ ధ్యానం అంటే ఏమిటి అనేది చూసినట్లయితే, ధ్యానం యొక్క నిర్వచనం ఏంటంటే మనము మన సహజమైన స్థితిలో ఉండడం. అంటే మనం ఇప్పుడు సహజమైన స్థితిలో లేమా అని ఉంటుంది. సహజమైన స్థితి ఆనంద స్థితి, ప్రశాంత స్థితి. కానీ మనం ప్రశాంతంగా ఆనందంగా ఉండగలుగుతున్నామా? లేదు కదా. అది అన్వేషించడమే ధ్యానం యొక్క ముఖ్యమైనటువంటి పని. ఈ ధ్యానము అనేది అన్ని రకాల సంస్కృతులలో ఉంది, అన్ని దేశాలలో ఉంది, అన్ని మతాలలో ఉంది, అన్ని సెక్ట్స్లో కూడా ఉన్నది. అందువల్లే మనము కొన్ని లక్షల ధ్యాన పద్ధతులు తెలుసుకొని వింటూ ఉన్నాం. అలాగే ఒకళ్ళు మాదంటే మాది గొప్ప అనేటువంటి పోటాపోటీ తత్వాన్ని కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఈ ధ్యాన దినోత్సవం సందర్భంగా మనము ఒక రకమైన స్పష్టత తెచ్చుకోవటానికి ప్రయత్నిద్దాం. ధ్యానము అంటే అది ఒక వైజ్ఞానికమైనటువంటి ఇదే, అంటే సైన్సా లేక ఆర్టా, అంటే అదొక కళ అనేటువంటి ప్రశ్న ఎప్పుడూ వస్తుంది. దానికి మనం చెప్పుకోగలిగిన ఇదేమిటి అంటే, ధ్యానం అనేది మొదట్లో ఒక వైజ్ఞానిక ప్రక్రియగా ప్రారంభమై చివరికి ఉన్నత శిఖరాలకు చేరుకునేటప్పటికీ అది ఒక కళగా రూపుదిద్దుకుంటూ ఉంటుంది. అందుకే ఈ ధ్యానాన్ని విశ్వానికి పరిచయం చేసినటువంటి మహర్షి మహేష్ యోగి సైన్స్ ఆఫ్ బీయింగ్ అండ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేటువంటి ఒక అద్భుతమైన గ్రంథాన్ని రాసి ఈ విషయాన్నే స్పష్టపరచడం జరిగింది. ఇందులో ధ్యానమేమో సైన్స్, దాన్ని జీవితంలో మలచుకోవడము ఆర్ట్. అది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇక ఈ అనేకమైన ధ్యాన పద్ధతులు ఉన్న సందర్భంలో ఈ వైజ్ఞానిక సైన్స్ ఏంటి, ఈ ధ్యానంలో ఉన్న సైన్స్ ఏంటి అనేది ముందు పరిశీలిద్దాం. ధ్యానం అంటే మనం మన సహజ స్థితి అని నిర్వచించుకున్నాం. మన శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి. ఒక్కొక్క అవయవాన్ని మనం తీసుకొని మళ్ళీ మనం డైసెక్షన్ చేసి పరిశీలించినట్లయితే ఆ అవయవాల్లో కణజాలాలు ఉంటాయి. ఆ కణజాలాలని మైక్రోస్కోప్లో పరిశీలించినట్లయితే కొన్ని కణాలు ఉంటాయి. ఆ కణాలను మనం ఇంకా పెద్ద వాటిలో పరిశీలించినట్లయితే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ లాంటి దాంట్లో అవన్నీ కూడా కొన్ని రకాల చిన్న చిన్న ఆర్గనెల్స్గా, ఇంకా ముందుకు పోతే అవన్నీ కూడా అణువులుగా, ఆ అణువులన్నీ కూడా ఇంకా పరమాణువులుగా ఏర్పడతాయి. మనం పరమాణువు యొక్క నిర్మాణం చూసినట్లయితే దాంట్లో కేంద్రంలో ప్రోటాన్లు, న్యూట్రాన్లు, చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయి. ఆ మిగతాదంతా కూడా ఒక స్పేస్ అన్నమాట. ఆ స్పేస్లో ఉన్నటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలు, ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలను కూడా మనం విశ్లేషించినట్లయితే మనకు ఐన్స్టీన్ చెప్పిన E=mc² ప్రకారము ప్రపంచంలో ఉన్నదంతా ఒక శక్తి సమూహం అయితే అది ఘనీభవించి పదార్థంగాను లేకపోతే శక్తిగాను మారుతూ ఉంటుందే తప్పితే దేన్ని మనం సృష్టించలేము, దేన్ని నాశనం చేయలేము అని తెలుస్తుంది. ఆ దేన్ని నాశనం చేయలేని, దేన్ని సృష్టించలేని ఆ స్థితే మన యొక్క
సహజ స్థితి. ఆ సహజ స్థితిని మన యోగులు, గొప్ప వైజ్ఞానికులు వాళ్ళు ఏమని చెప్పారంటే దానికి సత్ చిత్ ఆనందము అని. మనం ధ్యానంలో పోయినప్పుడు ఈ సత్ అంటే ఏమిటి, చిత్ అంటే ఏమిటి, ఆనందం ఏమిటి అనేది వివరంగా తెలుసుకుందాం. అయితే దీనివల్ల మనకు తెలిసిందేంటి, మనము మన యొక్క సహజ స్థితిని తెలుసుకోవడానికి చేసే ప్రయత్నము, ఆ సహజ స్థితిలో ఉండడానికి చేసే ప్రయత్నమే ధ్యానము అని తెలుసుకున్నాం. దీంట్లో మనం ఒక ఉదాహరణ చూడాలి. మనము మనస్సుని ఒక సముద్రంతో పోలుస్తారు. ఆ సముద్రంలో ఎన్నో కెరటాలు వస్తూ ఉంటాయి, ఉప్పెనలు వస్తూ ఉంటాయి. కానీ మనం ఆ సముద్రంలో కెరటాలను వాటిని ఆపగలమా? ఆపలేము. అలాగే కాకపోతే సముద్రంలో లోపలికి పోయినట్లయితే, అంటే ఒడ్డు నుంచి 1-2 కిలోమీటర్లు పోయినట్లయితే అక్కడ సముద్రం అంతా కూడా ప్రశాంత గంభీరంగా ఉంటుంది. అలాగే మన మనసులో కూడా మన బయట కనపడేటువంటి విషయాలైతే ఏమి, వాటిని మనకు చేరవేసే జ్ఞానేంద్రియాలైతేనేమి, ఇవన్నీ కూడా వాటిని విశ్లేషించే మనసు, బుద్ధి అయితేనేమి, ఇవన్నీ కూడా రకరకాల తరంగాలను ఏర్పాటు చేస్తూ ఒక్కొక్కసారి మన మనస్సును అల్లకల్లోలపరుస్తూ ఉంటాయి. అయితే ఎలా అయితే సముద్రంలో అలలను ఆపలేమో, ఈ అల్లకల్లోలాలను కూడా మనం బలవంతంగా ఆపలేము. వాటి బాధ నుంచి విముక్తులం కావాలంటే ఏం చేయాలి? సముద్రంలో అలలు లేకుండా ఉండాలంటే ఏం చేశాము? లోపలికి వెళ్ళాము. ఇంకా అలాగే మనలో కూడా లోపలికి వెళ్ళటమే అలల బాధ నుంచి తప్పించుకునేటువంటి ఏకైక మార్గం. అందువల్ల ధ్యానము అంటే మనలోకి మనం చేసే ప్రయాణము అని మనొక నిర్వచనాన్ని చెప్పుకోవచ్చు. ఈ కొన్ని లక్షల ధ్యాన పద్ధతులు ఉన్నాయి కదా, వీటిలో ఏది మనం స్టాండర్డ్, ఏది ఆథెంటిక్ అని సప్రమాణికమైనది ఏంటి అని తెలుసుకోవాలి అని అంటే, కొన్ని వేల సంవత్సరాల క్రితం పతంజలి మహాశయుడు ఈ ధ్యాన పద్ధతిని అప్పటిదాకా ఉన్నటువంటి ధ్యాన పద్ధతులన్నింటినీ కూడా క్రోడీకరించి, సమీక్షీకరించి, వాటన్నిటినీ కూడా తాను పాటించి, తాను నేర్పి, వాటన్నిటినీ కూడా యోగ సూత్రాలు, పతంజలి యోగ సూత్రాలు అనే ఒక అత్యంత ప్రామాణికమైన గ్రంథంగా తీసుకొచ్చాడు. ఇది మన ఆధునిక కాలంలో ఉన్న ఆపరేషనల్ మాన్యువల్ లాగా ఉంటుంది. 4 భాగాలుగా. మొదటిది సమాధి పాదము, రెండవది సాధనా పాదము, మూడవది విభూతి పాదము, నాలుగవది కైవల్య పాదము అని. వీటిల్లో ధ్యానం గురించినటువంటి సమస్తమైన విజ్ఞానాన్ని కూడా ఆయన చర్చించడం జరిగింది. ఈ పతంజలి ఏర్పరిచినటువంటి ధ్యాన పద్ధతి పేరే అష్టాంగ యోగము అంటారు. దీంట్లో మొదటి 4 కూడా శరీరం బయట చేసేటువంటి ముఖ్యమైన సాధనలు. అంటే యమ నియమాలు, అంటే మనం ఎలా మెలుగుకోవాలి, అంటే ఒక ధార్మికమైన జీవనం గడపాలి అనేటువంటిది ఈ యమ నియమాలు చెప్తూ ఉంటాయి. దాని తర్వాత వచ్చేది ఆసనం. ఆసనం అంటే స్థిరం సుఖం ఆసనం అని. అంటే మనం కదలకుండా కాసేపు ధ్యానం కోసం ఏ ఆసనంలో కూర్చోగలుగుతామో దాన్నే ఆసనము అంటారు. ధ్యానానికి పద్మాసనం చాలా శ్రేష్టమైనదిగా చెప్పబడుతుంది. దాని తర్వాత సిద్ధాసనము, దాని తర్వాత సుఖాసనం. ఇవి మనం తరచూ వింటూ చూస్తూ ఉండేటటువంటివి. దీని తర్వాత వచ్చేటువంటిది ప్రాణాయామం. ఈ ప్రాణాయామం ఎందుకు ముఖ్యము అని అంటే, చాలాసార్లు మనకు శరీరానికి, మనస్సుకు, బుద్ధికి శక్తి అంత సరిపోయినంత ఉండదు. వాటిలో ఆ శక్తి పెంపొందించాలి అంటే ఈ శక్తిని పెంపొందించే ప్రాణాయామాలు చేయాలి. ఏమిటి అవి అని అంటే, భస్త్రిక. భస్త్రిక అంటే గాలి తీసుకోవటం, వదిలిపెట్టడం కూడా రెండు వేగంగా, తర్వాత లోతుగా చేయాల్సి ఉంటుంది. అలాగే రెండవది కపాలభాతి. కపాలభాతి అంటే కేవలము
గాలి వదలడమే వేగంగాను లోతుగా చేయడం జరుగుతుంది. ఈ రెండు చేయడం వల్ల ఒక 5 నిమిషాలు మనలో ఉన్న ప్రాణశక్తి పెరగడం జరుగుతుంది. దాని తర్వాత మొదలవుతుంది అసలైనటువంటి ధ్యాన ప్రక్రియ. ఈ లోపల జరిగేటువంటి ధ్యాన ప్రక్రియలో 4 స్థితులు ఉన్నాయి. దాంట్లో ఆ 4వది ప్రత్యాహారం అంటారు. ప్రత్యాహారం అని అంటే మామూలుగా మనలో ఉన్నటువంటి ప్రాణశక్తి మనకున్నటువంటి జ్ఞానేంద్రియాల ద్వారా, కర్మేంద్రియాల ద్వారా బయట ప్రపంచం వైపు మరలి వెళుతూ ఉంటుంది. అందువల్ల అలా బయటకు వెళుతూ ఉంటే ఆ ప్రపంచ శక్తి మనము ధ్యానానికి కూర్చోలేము, అంటే ధ్యానం కుదరదు. అందువల్ల మొట్టమొదట చేయాల్సింది ఏంటంటే బహిర్ముఖంగా ఉన్నటువంటి ఆ ప్రాణశక్తిని, చైతన్య శక్తిని లోపలికి మరల్చుకోవాలి. ఎలా చేయగలము అని అంటే, ఒకటి ఓంకార ధ్యానం. అంటే ఒక 5 నుంచి 10 నిమిషాలు మనం ఓంకారం పెద్దగా చేసినట్లయితే మనం అంతర్ముఖులం అవుతాం. అలాగే శ్వాస మీద ధ్యాస, అంటే మనకు వస్తున్నటువంటి గాలిని మనం ఏం మార్చకుండా లోపలికి వెళుతున్న గాలిని, అవతలికి బయటకు వస్తున్నటువంటి గాలిని దాని మీద దృష్టి ఉంచి దాన్ని ఏం మార్చకుండా ఉన్నట్లయితే ఒక 5 నుంచి 10 నిమిషాలలో మనము అంతర్ముఖులం అవటం జరుగుతుంది. అలాగే కొన్ని రకాల జపం చేస్తారు. అంటే హరే రామ, ఇస్కాన్ వాళ్ళు హరే రామ హరే కృష్ణ అలాంటి జపం కానీ, ఏదైనా మంత్ర జపం కానీ చేస్తే కూడా ఈ ప్రత్యాహారం అనేటువంటిది జరుగుతుంది. అంటే బయటకు వెళుతున్న ప్రాణశక్తి దాని దిశ మార్చుకొని లోపలికి రావటం మొదలెడుతుంది. దాని తర్వాత వచ్చేటువంటి ముఖ్యమైనటువంటిది ధారణ. ధారణ అంటే ఏకాగ్రత అన్నమాట. ఏకాగ్రత అంటే మనం మామూలుగా చూసినట్లయితే మన మనసులో అనేక రకాలైన ఆలోచనలు, అనేక రకాలైన భావోద్వేగాలు ఎప్పుడూ తరంగాల్లాగా వస్తూనే ఉంటాయి. అలాంటి వాటిని మనం ఏం చేయాలి అని అంటే, ఏదన్నా ఒక వస్తువు తీసుకొని ఆ వస్తువు మీద మనస్సు అంటే దృష్టి నిలిపి, మనస్సు నిలిపి ఉంచినట్లయితే ఏకాగ్రతతో క్రమక్రమంగా మనలో ఉన్నటువంటి ఆలోచనలు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతూ ఉంటాయి. అలాగే భావోద్వేగాలు కూడా తగ్గుముఖం పడుతూ ఉంటాయి. ఇది చెప్పినంత సులభం కాదు. ఎందుకనంటే మనం కూర్చోగానే ఒక నిమిషానికి ఏదో గుర్తుకొస్తుంది. ఆ ఆలోచన అలా అలా మరో ఆలోచనకు భావోద్వేగానికి దారితీసి ధ్యానం విఫలమవుతుంది. అప్పుడు మళ్ళీ మనం మనస్సును బతిమలాడి మళ్ళీ ఏ వస్తువుపైతే కేంద్రీకరించామో దృష్టిని దాని వైపు తీసుకురావాలి. చిన్నపిల్లలు పరిగెడుతూ ఉంటే ఎలా వెనక్కి పట్టుకొని తీసుకొస్తూ ఉంటామో అలాగ బయట పరిగెడుతున్న మనస్సుని మళ్ళీ మనము ఆ వస్తువు మీదకి తేవాలి. ఈ ధారణ అనేది మామూలుగా అయితే సామాన్యంగా ఒక కొవ్వొత్తి తీసుకొని దాని యొక్క ఆ దీపశిఖ మీద చేస్తారు. దాన్ని త్రాటకము అంటారు. అలాగే బయట ఉన్నటువంటి ఒక శివలింగం మీదనో, ఒక శ్రీచక్రం మీదనో, ఒక ఏదైనా మీ ఇష్టదేవత యొక్క పటం మీదనో, విగ్రహం మీదనో, లేదా స్వస్తిక్, ఓంకారము లాంటి వాటి మీదనో మనం ఈ ఏకాగ్రతను పెంపొందించుకునే ప్రయత్నం చేయవచ్చు. అలాగే కొన్ని శరీరంలోని భాగాలలో కూడా ఈ ఏకాగ్రత ధారణ అనేది చేస్తారు. మామూలుగా జ్ఞాన పద్ధతిలో సాధన చేసేవాళ్ళు ఈ మన ఆజ్ఞాచక్రం దగ్గర అంటే కనుబొమ్మల దగ్గర చేయటం జరుగుతుంది. మరికొందరు నాసికాగ్రం అంటే ముక్కు చివర కూడా ఏకాగ్రత కోసం ధారణ చేస్తారు. చాలామంది భక్తులు తమ హృదయ స్థానంలో అంటే అనాహత చక్రంలో ధ్యానం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ బాహ్య ధ్యానాన్నైనా అంతర్ ధ్యానాన్నైనా ఏదో ఒకటి ఎంచుకొని, అంటే మీ గురువుగారు ఇచ్చినటువంటి పద్ధతిని ఎంచుకొని దానిలో ఏకాగ్రత పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. దాన్నే ధారణ అంటారు. కొంతకాలం ఇలా సాధన చేస్తూ ఉంటే మనం ప్రయత్నం చేయకుండానే అప్రయత్నంగానే మనం ఏ వస్తువునైతే ఎంచుకున్నామో లేదా ఏ మంత్రాన్ని అయితే ఎంచుకున్నామో దాని మీద ధ్యాస
తనంతట అదే కుదురుతుంది ఎక్కువ కష్టపడకుండా. అలా కష్టపడకుండా ఏకాగ్రత కుదిరితే దాన్నే ధ్యానము అంటారు. అలా ఏమాత్రము చలనం లేకుండా దాని మీద ఏకాగ్రతగా ఎంతసేపు వీలైతే అంతసేపు అలా కూర్చోవాలి. అలా కూర్చుంటే అక్కడి నుంచి కొంత సమయం అయిన తర్వాత మనం చేస్తున్నటువంటి ఆ శ్వాస మీద ధ్యాస కానీ, మంత్ర జపం కానీ, ఆ ఏకాగ్రత ఏదన్నా వస్తువును చూస్తున్నటువంటి చూపు కానీ, వాటన్నిటిని వదిలేసి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఉండాలి. అంటే దీన్ని ఎలాగా అంటే ఈ పోల్ వాల్ట్ అని చేస్తారు, హై జంప్ చేస్తారు కదా, ఒక బొంగులాంటిది పట్టుకొని పైదాకా వెళ్ళి అవతల వైపు దూకాలి అని అంటే బొంగును వదిలేయాలి. అలాగే మనం ధ్యానం కోసం ఏదైతే వస్తువును అవలంబనగా తీసుకున్నామో దాన్ని ఆ ధ్యానం కుదిరిన తర్వాత ఒక్కసారిగా వదిలేయాలి. ఆ వదిలేసినప్పుడు మనస్సు తన సహజ స్థితిలో ఉండిపోతుంది. దాన్నే సమాధి అంటారు. ఈ సమాధి అనేది ఎలా ఉంటుంది అని అంటే మన శరీరం యొక్క స్పృహ తెలియదు, అంటే శరీరం ఉన్నట్లు తెలియదు, అలాగే మనసు ఇవన్నీ ఉన్నట్లు తెలియదు. కేవలము ఉన్నాము అనేటువంటి ఒక స్పృహ మాత్రమే ఉంటుంది. ఉన్నాము అని తెలుసుకుంటాం, అది రెండవ పాయింట్. ఉన్నాము అని తెలుసుకోవటమే కాకుండా చాలా ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, అంతకంటే ఇంకా వేరే ఏమీ కనపడదు. ఇలా ఉండే స్థితినే సమాధి స్థితి అంటారు. ధ్యానంలో ఇది అత్యుత్తమమైన స్థితిగా పరిగణించబడుతుంది. వీలైనంతసేపు ఆ స్వస్థితిలో ఉన్నట్లయితే మళ్ళా కొంత సమయానికి మన శరీర ధర్మాల ప్రకారం, మనస్సు ధర్మాల ప్రకారం మళ్ళీ మన సహజ మామూలు నార్మల్ కాన్షియస్నెస్కి రావటం జరుగుతుంది. అలా వచ్చిన తర్వాత మామూలుగా ఆ వచ్చినటువంటి మనం చేసినటువంటి ధ్యానం యొక్క ఫలితం ఏదైతే ఉంటుందో ఆ ధ్యాన ఫలితాన్ని అందరికీ, అంటే సమాజ శ్రేయస్సు కోసం మనము దాన్ని వెచ్చించాలి. అలా ఎలాగా అంటే దీన్ని రెండింటినీ కూడా ఆ ధ్యానాన్ని మనము ప్రపంచం వైపు రేడియేట్ చేస్తూ సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం మంగళం భవతు, లోకా సమస్తా సుఖినో భవంతు, ఓం శాంతి 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 అంటూ మనం ఈ ఏదైతే పుణ్యం చేసుకున్నామో, ఏదైతే ప్రశాంతత చేసుకున్నామో, మన ప్రపంచంలో మన చుట్టూ ఉన్న పీడిత బాధిత జీవులందరికీ కూడా ఆ ఫలితంలో కొంత దాన్ని మనము వాళ్ళతో పంచుకోవాలి. అప్పుడే దానికి నిజమైనటువంటి ఫలితం లభిస్తుంది. ఇక్కడ మనం దీన్ని గమనించాలి. అంటే ఈ ధ్యానంలో మనం ఏం చెప్పాము అని అంటే ఒక ఆథెంటిక్ స్కూల్, అంటే ఆధునిక కాలంలో ఒక రామకృష్ణ పరమహంస, ఒక రమణ మహర్షి, ఒక పరమహంస యోగానంద, ఒక వివేకానంద, అలాగే దీంట్లో బుద్ధుడు, తర్వాత జైనులు, దాని తర్వాత ఆదిశంకరులు, శ్రీమద్ రామానుజులు, మధ్వాచార్యుల వారు, శ్రీకృష్ణుడు, అలాగే శివుడు, ఇలా వీళ్ళందరూ కూడా కొన్ని రకాల ధ్యాన పద్ధతులను ఏర్పాటు చేశారు. అలా ఒక ఆథెంటిక్, అంటే సాధికారికమైనటువంటి ఒక పద్ధతిని ఎంచుకొని ఒక గురువు దగ్గర ఈ ధ్యానం నేర్చుకోవడం మంచిది. ఎందుకు అని అంటే ఈ ధ్యానం చేసేటప్పుడు మనము మన యొక్క అంతఃచేతన, అంటే సబ్కాన్షియస్ సైకిల్లోకి వెళ్తాము. అక్కడ రకరకాల భావోద్వేగాలు అవన్నీ కూడా కొన్ని జన్మలవి నిలవ ఉండడం జరుగుతుంది. అవి మనకు తెలియకుండానే మన కాన్షియస్ సైకిల్లోకి రావటం మొదలవుతాయి. ఎలాగైతే నీళ్లలోంచి బుడగల్లాగా పైకి వస్తాయో అలాగే మన ఎప్పటివో సంస్కారాలు బయటకు రావడం, ఆ సంస్కారాలు మన మనస్సుని శరీరాన్ని కూడా కుదిపివేసేటువంటి ప్రమాదం ఉంటుంది. మనలో వచ్చే మార్పులను గమనించి
దానికి సరైనటువంటి ప్రతిక్రియ చేయకపోయినట్లయితే ఆ ధ్యానం చేసే వ్యక్తి బాధపడము, ధ్యానాన్ని వదిలిపెట్టడం కూడా జరుగుతుంది. అందువల్ల ధ్యానం అనేది అంత అనుకున్నంత సేఫ్ కాదు. అది ఎప్పుడైతే ఒక సాధికారకమైన పద్ధతిలో ఒక సాధికారకమైన గురువు దగ్గర నేర్చుకుంటామో అప్పుడే అది సంపూర్ణమైన ఫలితాన్ని ఇస్తుంది. అలా మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిని గ్రహించి వాటిని నేర్చుకొని వాటిని చక్కగా సాధన చేస్తున్నట్లయితే మన జీవితమే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ జీవితము, మన సాంఘిక జీవితము, మన జాతీయ జీవనము, మన ప్రపంచ జీవనము అన్నీ కూడా సుఖమయం అవుతాయి. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాసో విజయతే.